ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. సొంతదైన ఆటో కిరాయా? అద్దె ఆటో అన్న. ఎంత అన్న కిరాయి? రోజుకి 450 అన్న. మరి ఎంత సంపాదిస్తావు రోజుకి? 1500 సంపాదిస్తే కానీ 500 గ్యాస్, 500 అద్దె, 500 ఇంట్లో కన్నా. ఎట్లా ఉంది రోడ్లు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? రోడ్లు బాగున్నాయి అన్న. కొంచెం ఆయన రాగానే 2 నెలలు ఫస్ట్ డెవలప్ చేసింది రోడ్లే, చాలా బాగున్నాయి. గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారన్న రోడ్లు సరిగా లేకపోవడం వల్ల? వెళ్ళాలన్న కిరాయి తోలాలంటేనే చిరాకు వచ్చేది. ఒకవేళ తెనాలి రోడ్డు తీసుకోండి, మన లోకేష్ గారు వేసారు ఆ రోడ్లో, ఆ హైవే రోడ్ లాగా అయిపోయింది. అది చిన్న రోడ్డు అయినా సరే రోడ్లు ఇప్పుడు ఏ సందులో చూసినా డెవలప్మెంట్ అయినాయి. సీసీ రోడ్లు వేశారు. సరిగా రోడ్లు లేకపోవడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడేవారంట? ఇదివరకు తోలితే వాటర్ దగ్గరికి వెళ్తే రోజు ఏదో ఒకటి ఇరిగిపోయేది. ఏదో కంప్లైంట్ అంటే అద్దె కట్టే తక్కువ అని, కంప్లైంట్లు ఎక్కువ అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, రోడ్లు బాగున్నాయి. పాసింజర్లు ఏమనే వాళ్ళు అప్పుడు ఆటోలో కూర్చొని? వాళ్ళు స్లోగా పోనీ ఇంకా స్లోగా, ఎంత స్లోగా వెళ్తున్నా స్లోగా పోనీ బాబు, స్లోగా పోనీ అనేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బంది లేదు మాకు పాసింజర్లతో కూడా. ఏదో ఒక ఆటో ఎక్కాలంటే భయం వేసేవాళ్ళు పాసింజర్లకు కూడా. బాగానే ఉందా మరి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు? గవర్నమెంట్ బాగుందన్న, గవర్నమెంట్ బాగుంది, రోడ్లు కూడా చేస్తుంది. పథకం వేశారు కదా, పడుతున్నాయి అందరికి? పడుతున్నాయి అన్న. సార్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయింది సార్, ఎలా ఉంది సంవత్సర కాలం పరిపాలన చూసారు? అవునండి, ముందు మెయిన్ రోడ్లు బాగున్నాయండి. ఏంటి పరిపాలన బాగుంది, గొడవలు ఏం లేవు, శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఏంటి అందరూ పనులు చేసుకుంటున్నారు, అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్నారా ప్రజలు? ఉంది. ఏంటి మరి న్యూస్ చూస్తుంటారు అప్పుడప్పుడైనా? చూస్తూనే ఉంటాం. ఏంటి రప్ప అంటున్నారు, పుష్ప డైలాగ్ తగ్గేదేలే అంటున్నారు. వాళ్ళు ఎత్తికతానికి వదిలేయటం, ఇంక దాని గురించి మనం మాట్లాడకూడదు. అదంతా పెద్దోళ్ళు చూసుకుంటారు, అది మనకి సంబంధించింది కాదు. అది గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతా అంటున్నారు. ఇంకా అది వాళ్ళ భాష అటువంటిది, ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళ పరిపాలన కూడా చూసాము, వీళ్ళ పరిపాలన కూడా చూస్తూనే ఉన్నాము. ఏది బాగుందనేది ప్రజలే నిర్ణయిస్తారు రాబోయే రోజులలో. అది అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందంటారా ఆంధ్ర? ప్రస్తుతానికి నిన్నటి వరకు చూసుకుంటేనే కంపెనీలు వచ్చి నిన్నటి వరకు చూస్తూనే ఉన్నారు. మరి కంపెనీలు వస్తూనే ఉన్నాయి, కంపెనీ ఇన్వాల్వ్ చేసుకుంటూనే ఉన్నారు, అంతా బాగానే ఉంది ఇప్పుడు వరకు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు అంటే అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి నేమ్ ఒకటి ఉంది, అంతే కదా. ఇది కావాల్సింది అదే కదా. అది గత 5 ఏళ్ళకి ఈ ఏడాదికి ఏం గమనించారండి మీరు? 5 ఏళ్ల పరిపాలన ఏడాదిలో కనబడింది అనుకుంటున్నాను మేము. ఎలా లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు? లోకేష్ గారి గురించి చెప్పాల్సినంత పని ఏం లేదు. రాబోయే రోజులు ఆయనే హిస్టరీ కొడతాడు ఏదని అనుకుంటున్నాం మేము. ఇప్పట్లో చాలా మంది అన్నారు కదా ఆయన రాజకీయాలకు పనికిరాడు, అసలు వేస్ట్ అని చెప్పేసి. ఇంక ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. ఏంటి అనే దాన్ని బట్టి మనిషి ముందు కింద పడితేనే పై తర్వాత లెగుస్తాడు అనేది ఆయన గురించి తెలియకపోయినా ఇప్పుడు జనాలకు తెలిసింది కదా ఆయన అటువంటి వాడు ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు పూర్తి చేస్తారంటారా? ఆయన చేసిందే కదండి. 75-80% ఆయన పోలవరం చేసిందే. ఆయన 20-30% ఆయన చేయలేకపోయాడు. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పనులు కూడా మొదలైనవి కదండి, అమరావతి పనులు మొదలైనవి. 10,000 మంది చేస్తున్నారంట నిన్న నారాయణ గారు చెప్పడం. ఇంకా 10-15,000 మంది దాకా వస్తారని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందండి. ఈ సంవత్సర కాలం పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది ఒక సీనియర్ సిటిజన్? బాగుంది అనిపిస్తుంది. బాగా చేస్తున్నారు కదా. ఏ విధంగా అండి బాగా చేస్తున్నారు? రోడ్డు చేస్తున్నారు, పెద్ద ఇబ్బంది లేని పరిస్థితులు, మాట్లాడుకోవడం కానీ చేయడం కానీ చల్లడం కానీ అన్ని చాలా బాగానే ఉన్నాయి. ఏంటి గత 5 ఏళ్ళకి ఈ సంవత్సర కాలానికి ఏంటి తేడా గమనించారు? 5 ఏళ్ళు అంటే అన్ని చూసాం కదా, అన్ని చూసాం కదా. ఆ చూసినవి మళ్ళీ మనం ఏం చెప్పుకుంటాం కానీ వద్దు లేచిన కాడ నుంచి ఏదో తిట్లు ఒట్లు ఏ ఉండేవి. టీవీలు కొంచెం వస్తే అయ్యే కదా, తిట్లే కదా ఉండేది. ఇవాళ అలాంటి ఏం లేవు కదా, బ్రహ్మాండంగా వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ కూడా ప్రోగ్రాంలు చేసుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, పని అయిపోయింది, ఆయన ఇంకేం పరిపాలిస్తాడు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన అలా అనే వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు ఈయన పరిపాలన చూసాక? ముసలోడు అంటే దేనికి ముసలోడు? నువ్వు కొబ్బరికాయ కొట్టుకోవడానికి కింద వంగలేనివాడి, ఎవడో ఒక ఇది పెడితే కొట్టినోడి నువ్వు. ఆయన ఒక బస్సు ఒంటరిగా పైకి ఎక్కిపోయాడు. ఆయన అలాంటి వాడిని ముసలోడు అనడానికి నువ్వెవరు? తప్పు కదా, ఆ మాట అనకూడదు. మరో పక్క సినిమా డైలాగులు వినిపిస్తున్నాయి రాజకీయాల్లో. మీ రిటైర్మెంట్ లైఫ్ కాబట్టి హ్యాపీగా మీరు కూడా న్యూస్ ఫాలో అవుతుంటారు. రప్ప అంటున్నారు, గంగమ్మ తల్లి జాతరలో పేర్లు నరికినట్టు నరుకుతాం అంటున్నారు అధికారంలోకి. అంటే మాటల వల్లే అతను దెబ్బతినిపోయాడు, ఇంకా దెబ్బతినిపోతాడు. అతను చాలా దెబ్బతినిపోతాడు ఇట్లాంటి మాటల వల్లే. ఇప్పుడు వాడు ఎవడో సంవత్సరం నాడు చచ్చాడు, అది బెట్టింగ్ చచ్చాడు. చచ్చినోడు నీ కార్యకర్త కాదు తెలియదు వాడికి. నీ కార్యకర్త అన్నావు, మరి విక్రమ్ పెట్టింది నువ్వు పెట్టావా లేకపోతే వాళ్ళు పెట్టారో తెలియదు. పెట్టించావు, వెళ్ళావు, ఇంకో ముగ్గురు చంపావు, కరెక్ట్ కాదుగా. ఏంటి మరోవైపు ఒక వీడియో వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చనిపోయినట్టుగా, పోలీసులు కూడా కేసు. అదేమో గ్రాఫిక్స్, అది ఫేక్ ఎడిటింగ్ అంటున్నారు కదా. అదే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందని అంటారు.
అది ఎట్లా అవుతుంది క్లియర్ కనపడుతుంది కదా డ్రోన్లో తీసిన క్లియర్ కనపడుతుంది కదా అది ఈడ్చుకొని దాదాపు చాలా దూరం పోయినట్టు ఈడ్చుకుంటుంది కదా చాలా ఇది అవుతుంది. ఎందుకండి అసలు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఎందుకు కారు దిగలేదు అంటారు, లేదంటే ఆయన తెలియదా లేకపోతే ఏంటి? కదండి అతనే తోసేసాడు, పూలన్న పైకి ఎక్కాడు తన్నాడు, చూసి మీరు గమనించాలి లేదో మీరు, తన్నాడు పడిపోయాడు. మళ్ళా ఎన్నికలు వస్తే నేనే అధికారంలోకి వస్తాను 2.0 అంటే ఏంటో చూపిస్తా, సినిమా చూపిస్తా అంటున్నాడు అందరికి. కాంగ్రెస్ వచ్చిన అట్టగా వస్తాయి బాగానే చేస్తున్నారు అంటారు చంద్రబాబు. చాలా బాగా చేస్తారు. ఏంటి అప్పటి మంత్రులకి ఇప్పుడు మంత్రులకి ఏంటి తేడా? అప్పుడు మంత్రులు ఎలా పనిచేస్తారు, ఇప్పుడున్న మంత్రులు లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు మంత్రులాగా చేశారు. అసలు మంత్రి ఎవరు? రోజా గారు ఉన్నారు, కొడాల నాని ఉన్నారు, అంబటి రాంబాబు. ఏ శాఖకి ఏ మంత్రో తెలియదు. ఇవాళ ప్రతి మంత్రి నేను ఫలానా శాఖ మంత్రిని అని చెప్పి ఇగో ఈ పని నేను చేస్తానని చెప్పి చేస్తున్నారు కదా, దాని దీన్ని తేడాది. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పరిస్థితి ఏంటంటారు? ఆయన బాగా చేస్తున్నాడుగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా బాగా చేస్తున్నాడు ఆయన. ఇంకా కొన్ని స్కూల్స్ అటన్నీ కొన్ని వస్తున్నాయి, అటన్నీ చేయించుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రికి ఏంటి తేడా అంటారు? చదువు లేనివాడు ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు, ఇవాళ ఐటీ చదువుకున్నాడు ఐటీ శాఖ ఉన్నాడు. మళ్ళీ చంద్రబాబు గెలుస్తారంటారా? చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత కూడా నాకు తెలిసి అయితే జగన్ రాడండి. ఎందుకంటే ఆ మాట తీరును బట్టి చెప్తున్నాను నేను. వచ్చే పరిస్థితి లేదంటారు. మరి ఏంటి ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు కదా, 30 ఏళ్ళు అంటున్నాడు ఈసారి. వాళ్ళ కార్యకర్తలను కూడా కాపాడుకోవడం మాట్లాడే ఎవరైనా అదే చెప్తారు. అన్న ఈ రోజు చూసినట్లయితే కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు? చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఇలా చేస్తారని కూడా మేము అనుకోలేదు, కానీ తిరిగిలేని ఒక మాట మీద నించొని అన్నీ ఏదైతే అనుకున్నారో అన్నీ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గానే మనకి తల్లికి వందనం కూడా అనుకున్న టైంకి 12వ తారీఖున అన్నారు, 12వ తారీఖున వేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తారు. జగన్మోహన్ రెడ్డి క్యాన్వై ర్యాలీ జరుగుతుండగా బండి కింద ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన పడిపోయినా కనీసం బండి ఆపకుండా మానవత్వం లేకుండా బండి ముందుకు సాగిపోయింది, అతను చనిపోయడం జరిగింది. కానీ కనీసం పట్టించుకోకుండా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ప్రజలు అట్లా దుర్మార్గమే కదా, కారు కింద పడిపోయి చనిపోయినా ఒక బండి ఆపకుండా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. సిస్టమ్ రావాలంటే టీడీపీ ప్రభుత్వం ఉంటుంది తప్ప జగన్మోహన్ ప్రభుత్వం అనేది ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉందన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని శాంతి భద్రతలు ఎట్లా ఉంది? శాంతి భద్రతలు చాలా బాగున్నాయి, గతంతో పోల్చుకుంటే చాలా బాగుంది. అడుగు తప్పని రోడ్లు, గుంతలు లేనివి, ఎక్కడ వాటర్ అక్కడ ఉండకుండా నీట్గా వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ రూల్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే జనాల్లోనే పాజిటివ్ ఉంది కానీ నెగిటివ్ అనేది లేదు. నెక్స్ట్ టైం కూడా ఈయనే వస్తారని గ్యారంటీ ఉంది. సార్ రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎట్లా? ఒపీనియన్ బాగానే ఉంది సార్, మా రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, ప్రస్తుతం బాగానే ఉంది. ఓకే, ఇట్లాగా ఉండబోతుంది అంటారు ఇంకా 4 years లోనే? సో ఉన్నదానికైతే బాగానే ఉంది, హ్యాపీ. గత ప్రభుత్వం మీద మార్పు ఏమైనా కనపడుతుందా? మనకి రోడ్స్ బాగున్నాయి, డిస్టర్బెన్స్ లేవు, ఫ్రీగా ఉన్నాయి. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందా? నమ్మకం ఉన్నానే కదా సార్, ప్రజల నోట్లు వేసే లేకపోతే ఏరు కదా. చంద్రబాబు పరిపాలన అభివృద్ధి సాటిస్ఫైడ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరకాల పాలన? ప్రాబ్లమే లేదు, మరి ఇంకా వర్క్లే అవుతాయని చూస్తున్నారు. అదైతే వర్క్ 5 ఏళ్ళు చూసారు జగన్మోహన్ రెడ్డి పాలన, ఇప్పుడు సంవత్సర కాలంగా చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఈ రెండింటికి తేడా ఏంటంటారు? రెండింటికంటే అప్పుడంటే అప్పులు చేసుకుని తినేవారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, గొడవలు గత్రాలు ఏం లేవు, బాగానే ఉందంటారు. పర్లేదు బాగానే ఉంది. రోడ్డు ఎక్కితే ప్రాబ్లం, ఇది వరకు భయపడేవారు గొడవలు అవుతాయి. ఏంటి ఏ విధంగా భయపడే వాళ్ళు ఇంతకుముందు? పొలిటికల్ ప్రెజర్ ఉండేది ఎక్కువగానే, ఇప్పుడు అదేం అనిపించలేదు. ఎవడ పని వాడది, స్వేచ్ఛగా బతుకుతున్నారు, చేర్చగా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఏ లేదు.